ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్కు పట్టరాని అదృష్టం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం 2011లో తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ సీఎం కేసీఆర్ పైన నమోదైనటువంటి కేసును కొట్టివేస్తూ నాంపల్లిలో ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం సంచలన తీర్పు అయితే వెలువడించింది. తెలంగాణ ఉద్యమంలో రైలు రోకోలో కార్యక్రమంలో ప్రయాణికులు, రైలు సిబ్బందికి ఇబ్బందులు కలిగించారని కేసీఆర్తో పాటు పలువురిపైన సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. కేసీఆర్ పైన నమోదైనటువంటి కేసును కొట్టివేయాలని హైకోర్టులో దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ పైన ఉత్తర్వులు అయితే వెలువడగా ఈ మేరకు కేసీఆర్పై కేసును కొట్టివేయాలని ప్రజాప్రతినిధుల కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు ప్రతిని న్యాయవాది లక్ష్మణ్ సమర్పించగా ఉత్తర్వుల ఆధారంగా కేసును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. 14 ఏళ్ల తర్వాత అనంతరం కేసీఆర్పై కేసును తొలగించడం హర్షణీయమని న్యాయవాదులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఏదైతే సభ విషయంలో వరంగల్లో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఏర్పాటుకు సంబంధించి భద్రత అవన్నీ కూడా పర్మిషన్ రావడం, ఏప్రిల్ 27 తారీఖున త్వరలోనే సభ అనేది 10 లక్షల మందితో ఉండబోతున్నట్లు, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు, రాజకీయంగా ఈ సభ హాట్ టాపిక్గా ఉండబోతుంది.